ఇక సింహరాజు అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి గారు ఉమ్, ఇక అస్తమానం జగనన్న ఉమ్, దత్తపుత్రుడు దత్తపుత్రుడు అంటే ఎలక్షన్ ముందు ఓకే. ఉమ్. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినా దత్తపుత్రుడు దత్తపుత్రుడు అంటున్నారు. తప్పు కదా. అదే ఆశ్చర్యంగా ఉంది. ఆ, ఎంతైనా తప్పు కదా. ఇప్పుడు ఆయన ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నాడు. అవును. ఆ? ఉమ్, ఏ విధంగా ఆయన ఆయన ఇచ్చిన హామీలు, ఆయన తీసుకున్నటువంటి పార్లమెంట్ స్థానాలు 2, ఉమ్, శాసనసభ అసెంబ్లీ స్థానాలు బ్రహ్మాండంగా గెలిచినాడు. అవును 100% స్ట్రైక్ రేటు. ఏం దాంట్లో డౌటే లేదు. ఉమ్, మేము పార్టీలేకి అదే నువ్వు ఎట్ట గెలుచావు చూస్తాము, నువ్వేం చేస్తావు చూస్తాము అని చెప్పి అన్నటువంటి ఉమ్, మన పార్టీ వాళ్ళే అసెంబ్లీ గేట్ గడ దాకా నేను ఉమ్, అని చెప్పి ఒక ఆమె శపథం చేసింది. అవును. ఆ శపథం చేసినాం ఎట్ట పోయిందో కంటికి కనపడలా. ఉమ్, ఇట్లాంటివన్నీ ఇంకా గడ్డి తినే మాటలు మాట్లాడుకుంటాం, ఒకరోజు తగ్గించుకుంటే ఉమ్. చాలా మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. ఇంకా నేను ఈ ఎలక్షన్ అయిన వెంటనే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అంబటి రాంబాబు భయపడిపోతాడు, ఇంక బయటకు కనపడనుకున్నాను నేను. ఆ ప్రతిదానికి వచ్చేస్తున్నాడు సింహరాజు. వచ్చాడు ఆ? వచ్చాడు. చాలా ఆశ్చర్యంగా ఉంది ఏంటని. ఎక్కడో మన లోకేష్ మీద కూడా పెద్ద రిపోర్ట్లు ఇచ్చేసాడు. ఏమిస్తే ఏమవుతుంది. ఆ, ఈయన రిపోర్ట్ ఎవరా ఉమ్, ఈయన రిపోర్ట్లు కూడా భయంకరంగా ఇచ్చారు. ఆ, ఇక ఇచ్చే ఈ మూల కూర్చొని పెట్టినారు కదా. ఉమ్, ఇప్పుడు మనం మంత్రిగా ఉన్నప్పుడు మనం పెరిగి కట్ల కట్టిన పని ఏదన్నా ఒక మంచి పని చెప్పమని చెప్పు మా అమ్మటి రాంబాబుని. ఉమ్, నేను ఎన్నిసార్లు చెప్పుంటాను, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా పని చేసుకో, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు. నా మాట విన్నారా? ఏమన్నా ఈరోజు ఏమైంది? అవును. అసలు అమ్మటి రాంబాబు టికెట్ అయ్యిద్దని చెప్పిన ఉమ్, ఇచ్చినారు. ఏమైనాడు? ఉమ్. ఎత్తిపోలా. ఓడిపోడు. కానీ ఇది అంత ధైర్యంగా వచ్చేసి మాట్లాడుతున్నాడు. అదే ఆశ్చర్యంగా ఉంది. ఏదోటి మాట్లాడుతుంటాడు. తీర్చారు బయటికి అన్ని. నాకు తెలిసి ఈ కూటమి ప్రభుత్వం మా ప్రభుత్వం కన్నా అధికారంలో కన్నా ఉంటే ఉమ్, చట్టానికి మేమేం భయపడే వాళ్ళం కాదు. మా వైసీపీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు ఉమ్, రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసి గతంలో ఎవడైతే మా పార్టీని విమర్శించి మా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి మా పార్టీకి ఉమ్, వ్యతిరేకంగా పోస్టులు పెట్టి ఉంటాడో అవును. వాళ్ళందరినీ సిఐడి కేసులు పెట్టి లోపల మొత్తం ఇప్పటికే. ఉమ్, కానీ కూటమి ప్రభుత్వం అట్ట కాదు కదా. అవును. చట్టము న్యాయం అంటారు వీళ్ళు. అవును. మాదట్టు ఉండదు. ఉమ్, మాదంతా రాజారెడ్డి రాజ్యాంగం, వీళ్ళది భారత రాజ్యాంగం. ఉమ్. అది కథ. ఇక శ్యామలన్న కొత్త ఆవిడ వచ్చిందండి ఈ మధ్యన. ఆవిడకు అధికార ప్రతినిధి అంట. ఉమ్, ప్రతిదానికి ఆవిడ వచ్చేస్తుంది. ఉమ్. ఏంటి అసలు శ్యామల గారిపై మీ మీ పార్టీ ఏంటి అసలు ఏమనుకుంటుంది? ఇప్పుడు రోజా అవుట్డేటెడ్, రోజు అవుట్డేటెడ్. ఎవరు దేకరు. ఎవరు దేకరు. నాదంటావా నాది నిరంతర ప్రక్రియ. అన్నకి ఎక్కడ డ్యామేజ్ జరిగినా, అన్నకి ఏదైనా ఇబ్బంది అయితే నేను నా వీడియోల మూలకంగా నేనైతే రాష్ట్ర ప్రజానీకానికి, మా పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలకు, నాయకులకు నేనేమో నా మెసేజ్ నేను ఇచ్చానే ఉంటా. అది ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టేది కానీ ఆపేది కానీ ఉండదు. ఇంకా ఎవరో ఒకరు మాట్లాడాలి కదా. అమ్మంటి రాంబాబు అంటావు, ఈడు పోలవరం ఎప్పుడు కడతావంటే నాకు తెలియదు, నేను ఎందుకు చెప్పాలి మీకు, నాకు అర్థం కాదు పోలవరం గురించి అన్నటువంటి ఈ మహానుభావుడు. సరే, ఇంకా 5 ఏళ్ళ 2019 నుంచి 24 వరకు చూసినారు అందరు ప్రెస్ మీట్లు, అన్ని కథలు అన్ని. కొత్త వాళ్ళు ఎవరెవరన్నా కావాలా, కొత్తదనం కోరుకుంటాను పార్టీలో అని యాంకర్ శ్యామలకు కొద్దిగా ఆర్థికంగా కొద్దిగా చూసి ఒక మంచి కారు, ఒక మంచి విల్లా ఇచ్చి ఓకే పెడిగ్రీ వేస్తా ఉంటే మరుగుతా ఉన్నాయి. పెడిగ్రీ కూడా ఉంది ఇప్పుడు కూడా. ప్రెస్ మీట్ పెట్టాలంటే పెడిగ్రీ ఇవ్వాలి కదా. ఓకే, అది ప్రెస్ మీట్ ఉంటే అమెరికా మీద వెళ్ళొచ్చినప్పుడు హ్యాపీగా వెళ్ళి వచ్చేసినట్టుంది. అమెరికాకి వెళ్ళినప్పుడు ఏదో ఆరోపణలు వచ్చినాయి కానీ బాగానే ఉన్నట్టుంది ఇప్పుడు. బాగానే ఉన్నారు. మరి ఎప్పుడైనా అమెరికా ట్రంప్ వచ్చాడు కొత్తగా, మరి వెళ్తారో లేదో చూడాలి ఇప్పుడు. చూద్దాం. ఇక పేరు నాని కూడా ఉన్నాడండి. అతను కూడా వచ్చేస్తున్నాడు అత్తమాన సింహరాజు. వచ్చాడు. ఎందుకు రాడు? ఇప్పుడు మా పార్టీలో లబ్ధి పొందిన వాళ్ళందరూ వచ్చేదే మాస్టర్ గారు. మంత్రులుగా చేసిన వాళ్ళు ఏ ఊరికే వేయలే కదా. మరి ఇప్పుడు మరిగేదానికి అన్న అధికారం ఉన్నప్పుడు డబ్బులు అయితే సంపాదించుకున్నారు కదా. మరి డబ్బులు సంపాదించుకున్నప్పుడు ఈ రోజు అన్నకి ఇబ్బంది అయితే ఎందుకు వచ్చి మాట్లాడరు బయటికి? ఖచ్చితంగా వస్తారయ్యా. అంటే నేను అనుకున్నాను టికెట్ ఇవ్వలేదు, పోటీ చేయలేదు. పోటీ వాళ్ళ కొడుకే కిట్టికి ఏమన్నాడు ఆయనే. వాడేదో పాపం ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకుంటా ఉన్నాడు. వాడికి టికెట్ ఇప్పించి వాడిని ఊరికే నాశనం చేశారు. వాడేదో బ్రహ్మాండంగా రీల్స్ చేసుకుంటా ఏదో ఎంజాయ్ చేస్తా ఉన్నాడు. వాడిని రాజకీయ నాయకుడిగా తెలంగాణ సొక్కాయలు కుట్టించేచ్చే అట్టే ఉంటది బతుకు. ఓకే, నేను అనుకున్నాను ఇంకా టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఇంక రాడు. ఇంకా టికెట్ ఇవ్వలేదు కాదయ్యా, నా కొడుక్కి టికెట్ నాకు వద్దు అని చెప్పినాడు. అంటే ఇప్పుడు పేరు నాని అనేవాడు ఆడ మచిలీపట్నంలో పోటీ చేసి ఖచ్చితంగా ఓడదొప్పుతారు. ఇప్పుడేదో మంత్రిగా చేశాను, ఎమ్మెల్యేగా చేసినాను, ఇంతటితో నా రాజకీయ సన్యాసం తీసుకుంటే లాస్ట్ రోజుల్లో మంత్రిగా చేసినాను అనేటువంటి పేరన్నా నిలబడతాది అనేటువంటి ఒక లక్ష్యంతో వాళ్ళ కొడుకుని పెట్టినాడు. ఎట్టా మింగుతాడు బయట అని చెప్పి తెలుసు, ఓడిపోతాడని తెలుసు, 100% తెలుసు. మరి నాకెందుకు ఈ బ్యాడ్ నేమ్, నా కొడుకు వచ్చే పిల్లోడు కదా అనిలే అన్నింటి ఉంటుందని అట్టదోశాడు.
అలా చూశాడు. ఆ. అమ్మో చాలా ఇంటెలిజెంట్. మన అసలు తెలివితేటలు అంత పేరు నానికి అన్ని ఉన్నాయని నాకు తెలియదు. ఈ మధ్య నేర్చుకున్నాడు. మన ఆయన ఇంకా కొడాలి నాని ఏంటి, ఎవరో 1-2 కేసులు పెట్టారు, పెద్దగా ఏమి లేదు కేసులు. ఆయన అంతవరకు కూటమి పెడుతున్నాడు, ముసలోడు, అది ఇది పప్పు అది అనోడు, ఇప్పుడు ఏం మాట్లాడట్లేదేంటి? ఏం మాట్లాడటం లేదు అంటే మాట్లాడితే ఆ, ఎరగ మింగుతారు, ఊరికేగడ కాదు. ఎరగా ఊరికేగడ కాదు. అదే గుడివాడలో ఏమన్నాడు, పకోడీలు వచ్చారు, తిరుగుతారు, వాళ్ళని గిడితే తిరిగిన వాళ్ళంతా ఎలక్షన్ కౌంటింగ్ రోజు 2వ రౌండ్ 3వ రౌండ్ అవుతుంది, అవగానే ఒక్కొక్కడు దారుకుంటాడు. ఇంకా ఫ్లైట్ హైదరాబాద్ ఫ్లైట్ 2 గంటలు ఉన్నదనంగా గన్నవరం ఎయిర్పోర్ట్ పోతారు. ఆడేదో భోజనాలు గీజనాలు చేసుకొని ఫ్లైట్ ఎక్కి వాళ్ళ దారి వాళ్ళు పోతారు. వాడు బడిగా తిరిగిన వాళ్ళందరూ అనాథలు అవుతారు అన్నాడు గతంలో. ఇప్పుడు కొడాలి నాని బడికి తిరిగిన వాళ్ళందరూ అనాథలు అయినారు. వాళ్ళందరూ అనాథలు అయినారు. ఏం చేస్తాం అంటే ఎవరు చూడు, ఇప్పుడు ఆకాశం వైపు మనం ఏదన్నా ఊసాం అనుకోండి, మనమే పడుతుంది. అదే జరిగిందట. అలా జరిగింది మాట. అంటే మన నోటితో వచ్చిన మాటలు మళ్ళీ వాళ్ళకే తగిలేసి. అంతే కదా.